నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. అమరావతి ది రైజింగ్ సిటీ. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్‌ఫీల్డ్ రాజధాని. ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగానే కాక ఆర్థిక కేంద్రంగా కూడా రూపొందించడానికి ఇక్కడ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తూ ముందుకు పోతోంది. ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థల నుండి కూడా రాజధానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ఎన్‌డీఏ నేతలు చెబుతున్నారు. అయితే నిజానికి అమరావతిలో పెట్టుబడులు ఏ స్థాయిలో వస్తున్నాయి? భవిష్యత్తులో ఇది ఎలాంటి రాజధానిగా అవతరించే అవకాశాలున్నాయి? చంద్రబాబు ఊహల్లో ఉన్న రాజధాని ఏపీలో సాకారం కావడానికి ఎలాంటి అనుకూలతలు, అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలను ఈ వీడియోలో చర్చిద్దాం. ఐబీఎం, టీసీఎస్, ఐఐటి మద్రాస్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ను స్థాపించడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది 2026 జనవరి 1 నాటికి ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. భారతదేశంలో అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఐబీఎం 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ 2ను అందిస్తోంది. టీసీఎస్ క్వాంటమ్ సేవలు మరియు పరిశోధనపై దృష్టి పెడుతోంది. ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూరుస్తుంది. ఇది 2025 మే 31న ఒప్పందం ఖరారైంది. క్వాంటమ్ టెక్నాలజీ, ఐటీ పరిశోధన అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా మార్చి గ్లోబల్ టెక్ టాలెంట్ను ఆకర్షిస్తోంది. మరో ఒప్పందం ఏంటంటే ఎల్ఎన్టీ, సెపూర్జీ పలోంజీ, ఎన్సీ కంపెనీలతో అమరావతి కోర్ ఏరియాలో 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ నిర్మాణం కోసం కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయి. ఇక వాటి వివరాల్లోకి వెళితే జిఏడి టవర్కి సంబంధించి 882 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ఎన్సీ కంపెనీకి అప్పచెప్పారు. హెచ్ఓడి టవర్స్కి సంబంధించి 1 మరియు 2 టవర్లు 1487 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది సెపూర్జీ పలోంజీ కంపెనీకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక హెచ్ఓడి టవర్స్ 3 మరియు 4కి సంబంధించి 1304 కోట్ల రూపాయలు. ఈ టవర్ల నిర్మాణానికి మొత్తంగా 3673 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2025 జూన్ 2-3 నాటికి టెండర్లు ఖరారు చేసిన వెంటనే పలు పనులు ప్రారంభమవుతాయని సిఆర్డీఏ చెబుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలను హోస్ట్ చేసే ఈ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. పోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ లండన్కు చెందిన ఈ సంస్థ అమరావతిలో మెగా స్ట్రక్చర్స్ కోసం ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ టెండర్ను గెలుచుకుంది. ఈ సంస్థ అర్బన్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ రంగాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంది. అమరావతిని ఫ్యూచర్ సిటీగా రూపొందించడంలో సహాయపడుతుంది. అదానీ గ్రూప్ వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, బీచ్ ఇసుక తవ్వడం, టైటానియం డయాక్సైడ్ ఉత్పత్తి, ఐటీ, డేటా సెంటర్లు, ఏఐ, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ల విస్తరణ, విజయవాడ అమరావతి రోప్వే అంటే భవానీ ఐలాండ్కి సంబంధించి, అలాగే 4000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విశాఖలో డిసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఫలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఐటీ, పోర్ట్ డెవలప్మెంట్ ద్వారా అమరావతికి కనెక్టివిటీ, ఎనర్జీ సస్టైనబిలిటీ, ఇండస్ట్రియల్ గ్రోత్ను బూస్ట్ చేస్తాయి. వీటితో పాటు విద్య మరియు పరిశోధన సంస్థలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృత యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ, ఇక ఇండో యూకే హెల్త్ ఈ సంస్థలు అమరావతిలో క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయి. అమరావతిని ఒక నాలెడ్జ్ నోడ్గా విద్యార్థులను, ప్రొఫెషనల్స్ను ఆకర్షించి నాలెడ్జ్ బెస్ట్ ఎకానమీని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ, గెయిల్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ వంటి దాదాపు 200 సంస్థలకు భూమి కేటాయించబడింది. ఇందులో కొన్ని సంస్థలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. మరికొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక పిఎస్యులు ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి. అమరావతిని ఒక కమర్షియల్ సెంటర్గా రూపొందించడానికి ఇవి తోడ్పడతాయి. అంతర్జాతీయ సంస్థల గురించి మనం ఒకసారి చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి ఫేజ్ 1 కోసం 13,860 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటికే. ఇక హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కోకు సంబంధించి 11,340 కోట్ల రూపాయలు, అలాగే కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఇది జర్మనీకి సంబంధించింది 6,500 కోట్ల రూపాయలు, అమరావతి ఫేజ్ 1కి సంబంధించి ఇక్కడ 26,829 కోట్ల రూపాయలు ఈ సంస్థలన్నీ కలిపి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి మనం చూసినట్లయితే అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు రాజధానిగా ఈ నగరం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యూహాత్మక ప్రణాళిక, సాంకేతిక ఆవిష్కరణలు,
ఇక విద్యారంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన మరియు రియల్ ఎస్టేట్ పునరుజ్జీవనం వంటి అంశాలతో అమరావతి వృద్ధి పదంలో పయనిస్తోంది. అమరావతి అభివృద్ధికి దోహదపడే 6 కీలకమైన అంశాలు ఏంటి అంటే ఇక్కడ చాలా క్లియర్‌గా ఈ 6 అంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమరావతి అభివృద్ధి చెందడానికి. ఇక మొదటిగా వ్యూహాత్మక పట్టణ ప్రణాళిక. అమరావతిని జస్టిస్ సిటీ, ఇక నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ వంటి ప్రత్యేక విభాగాలుగా రూపొందించారు. ఇది న్యాయం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు వంటి కీలక రంగాలపై దృష్టి సారించి కేవలం ఒకే పరిశ్రమపై ఆధారపడకుండా సమతుల్య ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తోంది. ఇక ఇందులో రెండవది మనం చూసినట్లయితే సాంకేతికత మరియు ఆవిష్కరణల కేంద్రంగా అమరావతి రూపొందుతుంది అని చెప్తున్నారు. ఇక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్, అలాగే ఐటీ, ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు అమరావతిని ఐటీ రంగంలో ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలబెట్టనున్నాయి. ఇక్కడ ఐబిఎం, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థల ఉనికి మరిన్ని సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సృష్టిస్తోంది. ఇక మూడవది చూసినట్లయితే విద్య మరియు పరిశోధన పర్యావరణం. పర్డ్యూ విశ్వవిద్యాలయం, ఐఐటి మద్రాస్ వంటి ప్రసిద్ధ సంస్థల క్యాంపస్లను ఏర్పాటు చేయడంతో అమరావతి భారతదేశం మరియు విదేశాల నుండి విద్యార్థులను, పరిశోధనలను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఒక విజ్ఞాన కేంద్రంగా మారనుంది. ఇక ఇది స్థానిక వ్యాపారాలను ఉత్తేజపరుస్తుంది మరియు నైపుణ్యం కలిగిన కార్మికులను సృష్టిస్తుంది కూడా. ఇక నాలుగవది మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానం. రహదారులలో ఐకానిక్ టవర్లలో పెట్టుబడులు మరియు బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, చెన్నైలను కలిపే బుల్లెట్ రైలు వంటి సంభావ్య ప్రాజెక్టులు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఇక పోర్టు విస్తరణలు మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పారిశ్రామిక వృద్ధికి మరింత మద్దతు ఇస్తాయి. ఇక ఐదవది మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ కల్పన. మొదటి దశ అభివృద్ధి నిర్మాణం, వ్యవసాయ ప్రాసెసింగ్, ఇక క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సేవల రంగంలో 50,000కు పైగా ఉద్యోగాలను సృష్టించగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుంది. దీర్ఘకాలంలో ఐటీ మరియు పరిపాలనా కేంద్రంగా నగరం అభివృద్ధి చెందడం వలన అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇక చివరిగా ఆరవది రియల్ ఎస్టేట్ పునరుజ్జీవనం. 2019-2024 మధ్య నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల ఎదురైన మందగమనం తర్వాత అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ తిరిగి పుంజుకుంటుంది. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు పెట్టుబడిదారుల విశ్వాసం కారణంగా 18 నెలల్లో భూముల ధరలు రెట్టింపు కావచ్చని క్రెడాయి అంచనా వేస్తోంది. ఇక అమరావతి అభివృద్ధికి ఎదురయ్యే ముఖ్యమైన 5 సవాళ్లను కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఖర్చుల పెరుగుదల మొదటిది. మొత్తంగా అమరావతి అభివృద్ధికి ప్రారంభ వ్యయం మొత్తం చూసుకున్నట్లయితే 48,000 కోట్లు కాగా 2019-24 మధ్య జాప్యం మరియు నిర్లక్ష్యం కారణంగా మరో 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు పెరిగింది ఈ యొక్క వ్యయ ఖర్చులు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఈ ఖర్చులను నిర్వహించడం అంటే భూముల అమ్మకాలు మరియు రుణాలపై ఆధారపడటం చాలా చాలా కీలకం. ఇక వరద నిరోధకత. కృష్ణానది ఒడ్డున ఉన్నందున అమరావతికి వరదల ప్రమాదం ఉంది. మాస్టర్ ప్లాన్లో 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని నిర్వహించడానికి కాలువలు ఉన్నప్పటికీ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను దీర్ఘకాలిక నిరోధకతను నిర్ధారించడం చాలా అవసరం. ఇక రైతుల ఆందోళనలు. ప్రాజెక్టు కోసం 34,390 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు 2019-24 5 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూముల ధరలు పడిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని పొందాలంటే సరసమైన పరిహారం అందజేయడం మరియు హామీ ఇచ్చిన అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి చెందిన ప్లాట్లను అందించడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు కూడా. ఇక రాజకీయ స్థిరత్వం నాలుగోది. ప్రాజెక్టు పురోగతి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే టీడీపీ రాజకీయ భవిష్యత్తులో ముడిపడి ఉంది. ఇక గతంలో ప్రభుత్వ మార్పులు అంతరాయాలకు దారితీశాయి. దీర్ఘకాలిక విజయానికి నిరంతర రాజకీయ నిబద్ధత అనేది చాలా చాలా అవసరం. ఇక ఐదవది ఇతర నగరాల నుండి పోటీ. యాపిల్ మరియు అమెజాన్ వంటి ప్రసిద్ధ ఐటీ దిగ్గజాలతో హైదరాబాద్ ఒక ప్రముఖ ప్రాంతీయ కేంద్రంగా ఉంది. అమరావతి ఇలాంటి పెట్టుబడులను ఆకర్షించడానికి తనదైన ప్రత్యేకతను చాటుకోవాలి. రాబోయే రోజుల్లో అమరావతి యొక్క ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. స్వల్పకాలిక అంటే 2025-27 మధ్య మొదటి దశకు 26,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రావడంతో కీలక మౌలిక సదుపాయాల టవర్లు అంటే రోడ్లు, సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం వేగవంతమవుతోంది మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహిస్తోంది. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ మరియు విద్యా సంస్థల క్యాంపస్లు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తాయి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగి పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.
రెండవ దశ చూసుకున్నట్లయితే 2027 నుంచి 2030 మధ్య కాలంలో ఐకానిక్ టవర్ల నిర్మాణం 2024 నుంచి 29 నాటికి పూర్తి కావడంతో ప్రభుత్వ కార్యకలాపాలు మరియు ప్రైవేట్ వ్యాపారులు తరలి రావడంతో అమరావతి పూర్తిగా పనిచేస్తోంది. ఇక నగరం యొక్క స్మార్ట్ సిటీ లక్షణాలు మరియు ఐటీ ప్రాధాన్యత పూణే వంటి చిన్న టెక్ హబ్లకు పోటీని ఇవ్వగలుగుతుంది. దీర్ఘకాలిక అంటే 2030 సంవత్సరం నుంచి 50 సంవత్సరం మధ్యకాలంలో అంటే 2050 నాటికి 3.5 మిలియన్ల మంది ప్రజలకు ఆతిథ్యం ఇవ్వాలని అమరావతి లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం యొక్క తూర్పు తీర ఆర్థిక కారిడార్ వెంబడి ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. దీని విజయం నిరంతరం పెట్టుబడులు, వరద నిరోధకత మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇక బాగా అమలు చేస్తే ఇది హైదరాబాద్ వృద్ధిని అనుకరించగలదు. ఆంధ్రప్రదేశ్ జీడిపికి గణనీయంగా దోహదపడుతుంది. ఇక అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఐబిఎం, టీసీఎస్, మౌలిక సదుపాయాల నాయకులు ఎల్ఎన్టీ, ఇక షాపూర్జీ పాలోంజీ మరియు ఆర్థిక సంస్థల ప్రపంచ బ్యాంకు ఏడీబీ, హడ్కో పెట్టుబడులతో అమరావతి తిరిగి ఊపందుకుంటోంది. నగరం యొక్క స్మార్ట్ సిటీ విజన్, ఇక సాంకేతికత దృష్టి మరియు వ్యూహాత్మక ప్రదేశం కారణంగా ఆర్థిక భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే ఖర్చుల పెరుగుదల, వరదల ప్రమాదం మరియు రాజకీయ స్థిరత్వం వంటి సవాళ్లను పరిష్కరించాలి. నిరంతర ప్రయత్నాలతో అమరావతి ఒక ప్రముఖ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితమైన పట్టణ ఆర్థిక వ్యవస్థగా మార్చగలదు. ఖచ్చితంగా అలా జరగాలని ఆ దిశగా ప్రభుత్వాలు, నాయకుల చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుందాం. సో ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.